ఆయన రాహుల్ జోడో యాత్రతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు, ప్రజల్ని పలకరించారు. సో ఒక దశలో దేశంలో అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ ముచ్చటకు మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎలా ఇది జరిగిందంటారు? ఇప్పుడు భారతదేశంలో మాకు ఇంకా ప్రతిపక్షాలు అన్ని పార్టీలు కలిసి ఆ రోజు మమతా బెనర్జీ కూడా మాతోనే ఉన్నది, అప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ వాళ్ళు కూడా మాతోనే ఉన్నారు, నితిన్ కూడా మాతోనే ఉన్నారు. వాళ్ళు ప్రాంతీయ పార్టీలు కొన్ని పార్టీలు డ్రామాలు చేయడం వల్ల చంద్రబాబు నాయుడు అంతకుముందు మాతోనే ఉన్నాడు, మాతోనే పోటీ చేశాడు కదా, మరి తప్పిపోయాడు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ప్రాంతీయ పార్టీలు కూడా మాతోని కలిసి రాకపోవడం కూడా కొంత నష్టం జరిగింది. కొంత నష్టమేమో బీజేపీ పార్టీ వల్ల, ఎందుకంటే వాళ్ళ పార్టీల రూలింగ్లో ఉన్న పార్టీని మేము ఒక 200 సీట్ల గారి తగ్గించామంటే, అంటే మేము కష్టపడ్డాడు, రాహుల్ గాంధీ గారు కష్టపడ్డాడు, ప్రియాంక గాంధీ గారు కూడా పాదయాత్ర చేసుడే కాదు, రాహుల్ గాంధీ ఒక శ్రమ చేశారండి, పాదయాత్ర చేశాడు పాపం, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేశాడు. దాని తర్వాత వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి పోరాటం చేశారు, దేశం మొత్తం తిరిగారు, ఒక రోజు కూడా నిద్ర లేకుండా తిరిగారు, ప్రజలను అన్యాయం పోతున్నారు అని చెప్పాడు. వాళ్ళు ట్రాంపెనింగ్ చేసి ఏదో చేసి నేనైతే ట్రాంపెనింగ్ చేస్తారని నమ్ముతాను. నా వరకు ఫేర్గా అయితే వాళ్ళ అయితే ఎలక్షన్ చేయలేదు బీజేపీ వాళ్ళు. నేను ట్రాంపెనింగ్ 100% చేసి జరిగిందంటారా? జరిగింది, 100% జరిగింది. ట్రాంపెనింగ్ 100% జరిగిందండి, జరగకుండా ఉండదు. తెలంగాణలో మీరు కూడా అధికారంలోకి వచ్చారు అదే ఓటింగ్ యంత్రాలతోనే, దాన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ట్యాంపరింగ్ చేసిందంటారా రాష్ట్రంలో? ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా జరిగింది. మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఉండగా 8 సీట్లు వాళ్ళకి ఎట్లా వస్తాయి? ట్యాంపరింగ్ ఇక్కడ కూడా జరిగింది, 100% జరిగింది కదా. ఎంపీ ఎలక్షన్స్ లో మాత్రమే ట్యాంపరింగ్ జరిగింది అంటారు? అవును, 100% జరిగింది. మళ్ళా ప్రాంతీయ మొన్న బాంబేలో కూడా జరగవచ్చు, నేనైతే నమ్ముతాను. అలాంటప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ 8 సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకుంది, బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. ట్యాంపరింగ్ చేయాలని కూడా తెలంగాణలో కూడా చేస్తారు కదా. ఇప్పుడు 8 సీట్లు వాళ్ళు చేసినట్టే, ట్యాంపరింగ్ చేసినట్టే కదా. 100% నేనైతే నమ్ముతా ట్యాంపరింగ్ చేసిందని, నేనైతే 1000% నమ్ముతా. ఇక్కడే కాదు, భారతదేశంలోనే వాళ్ళు చేశారు. అది దానికి మరి ఏ విధంగా చేశారనే తర్వాత విషయం, కానీ వాళ్ళు ట్యాంపరింగ్ అయితే చేశారు. ఓకే, దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి జాతీయ స్థాయిలో? పార్లమెంట్లో మొన్న ప్రియాంక మాట్లాడింది, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, నేను కూడా మాట్లాడుతున్నా, మేము అందరం మాట్లాడుతున్నాం. ట్యాంపరింగ్ అనేది తీసేయండి, పెట్టండి, మాన్యువల్ ఎలక్షన్ బ్యాలెట్ పేపర్తోనే పెట్టండి అని మేము అంటున్నాం. మీరు అంటున్నారు దేశమే కోడి కూస్తుంది, మరి వాళ్ళు నిజాయితీ పరులు ఉన్నప్పుడు మరి అది పెట్టొచ్చు కదా. సో మీరు 2019లో 50 సీట్లు మాత్రం గెలుచుకుంది, ప్రతిపక్ష పాత్ర కూడా హోదా దక్కలేదు కాంగ్రెస్కు. తర్వాత ఇప్పుడు 2024 మీరు పుంజుకున్నారు, 100 సీట్లు సొంతంగా గెలుచుకుంది, మిత్రులతో కలిసి 235 సీట్లు గెలుచుకున్నారు. సో దీంట్లో ట్యాంపరింగ్ జరిగింది అనడానికి ఆధారాలు ఎట్లా చెప్తారు మీరు? బీజేపీ ఆధారాలు ఎట్లా చెప్తాను అంటే, మేము కొన్ని చూసినాం బయట, మా ఎంపీలు పార్లమెంట్లో చెప్తున్నారు కదా, అక్కడ బిల్కుల్ మేము ఈ వాడ మేమంతా కాంగ్రెస్కి వేస్తే ఇది బీజేపీకి ఎట్లా పడ్డాయి అని చెప్పేసి కొంత విచిత్రంగా చెప్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి నేను ట్యాంపరింగ్ 100% చేసినట్టు నేనైతే నమ్ముతున్నాను. అది అవును, ఇప్పుడు ట్యాంపరింగ్ ఒక కూల్గా మాట్లాడుకున్నాం, ట్యాంపరింగ్ చేయలేదు అనుకున్నాం, మరి మాన్యువల్ ఎలక్షన్ పెట్టండి, మాన్యువల్ ఎలక్షన్ పెట్టండి, పాత సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి. వేరే వరల్డ్లో మొత్తం అదే చేస్తున్నారు కదా, మన దగ్గర కూడా అదే విధంగా చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. అక్కడ వేరే దేశాలకు న్యాచురల్గానే చేస్తున్నారు కదా, మాన్యువలే చేస్తున్నారు కదా, మన దగ్గర కూడా అట్నే చేయండి. ఎందుకు చేయరు? కాకపోతే 4 ఎలక్షన్ పెట్టండి, 6 ఎలక్షన్ పెట్టండి, 7 ఎలక్షన్ పెట్టండి, 6 నెలల ముందు నుంచే పెట్టండి ఎలక్షన్. బీజేపీ ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుంది, దీన్ని మీరు సమర్థిస్తారా? 1 ఎలక్షన్ 1 నేషన్ అని వాళ్ళు అంటున్నారు. చూద్దాం, వెయిట్ చేద్దాం. అంటే ఇప్పటికే ఆర్థిక భారం అవుతుంది దేశానికి, అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి, ఒకేసారి ఎన్నికలు పెట్టుకుంటే ఆర్థిక భారం తగ్గించుకోవడం, దీన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? గవర్నమెంట్ పడిపోతుంది ఇంకో స్టేట్లో, మళ్ళీ పెడతావా ఎలక్షన్? మళ్ళీ పెట్టవా? 1 ఎలక్షన్ 1 అని అంటున్నావు. ఆ రాష్ట్రంలో 10 ఎమ్మెల్యేలు అమ్ముడు పోతాడు, వీళ్ళే కొంటారు కదా బీజేపీ వాళ్ళు, వీళ్ళే టీఆర్ఎస్ వాళ్ళు బాట నేర్పిందే వాళ్ళు కదా. మరి వాళ్ళు ఆ రాష్ట్రంలో మళ్ళా 1 ఎలక్షన్ అని చేసిన తర్వాత ఆల్టర్నేట్గా ఒక 6 నెలల తర్వాత మళ్ళీ కొనుక్కుంటే మరి 1 ఎలక్షన్ పెట్టి ఏం లాభం చెప్పండి. ఇప్పుడు సిపిఎంఏ ఉన్నదనుకోండి, అక్కడ గవర్నమెంట్ వచ్చింది అనుకో 1 ఎలక్షన్లా,
సో వన్ ఎలక్షన్లో మా దగ్గర కాంగ్రెసే వచ్చింది అనుకోండి, మరి ఇమీడియట్లీగా అక్కడ సిపిఎంల పార్టీ పడిపోతే అప్పుడు మళ్ళీ పెట్టవలసిందే కదా ఎలక్షన్. ఎలక్షన్ పెట్టాల్సి. ఇవన్నీ జరిగే పనులు కాదు. అది ఎట్లా జరుగుతుందో ఏమేమి చేస్తారో చూద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్ అయితే తీసుకొచ్చారు. ఇక అది వన్ ఎలక్షన్ ఎట్లా పెడతారో, ఏ విధంగా చేస్తారో, పార్లమెంట్లో ఏ విధంగా ఒప్పుకుంటారో, ఏ విధంగా డిస్కషన్ జరుగుతున్నది వేచి చూద్దాం. దానికోసం పెద్ద డిస్కషన్ ఏం కాదు దాని